ఆ ప్లేస్లోకి వెళ్ళిన ఎలాంటి షిప్ అయినా విమానాలైనా చివరికి పక్షులైనా సరే మాయమవ్వాల్సిందే. అదే బర్ముడా ట్రయాంగిల్. ఈ ప్లేస్ ఎక్కడ ఉంది, ఎందుకు సైంటిస్టులు దీని మీద ఖచ్చితమైన ఆన్సర్ చెప్పలేకపోతున్నారు? అసలు ఎందుకు ఇది ఆ ప్లేస్ మీద నుంచి వెళ్ళే వాటిని లాగేసుకుంటుంది? దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? హలో గైస్, వెల్కమ్ టు అన్హర్డ్ మిస్టరీస్ తెలుగు. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీలో ఎంతమంది లైక్ చేస్తే మన వీడియో అంతమందికి యూట్యూబ్ పుష్ చేస్తుంది. బర్ముడా ట్రయాంగిల్. ఈ బర్ముడా ట్రయాంగిల్ అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఒక మిస్టీరియస్ ప్లేస్. ఈ ట్రయాంగిల్ ఫ్లోరిడా, మియామి, ప్యూటోరికో అనే 3 ప్లేసెస్ మధ్యలో ఉంటుంది. ఈ 3 ప్లేసెస్ ని కలిపి చూస్తే ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. అందుకే దీన్ని బర్ముడా ట్రయాంగిల్ అని అంటారు. ఈ ప్లేస్ ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఈ ట్రయాంగిల్ మధ్యలో ఉన్న ప్లేస్ లో ఎలాంటి మిస్టరీ దాగుందో కానీ దాని మీదుగా వెళ్లే ఎలాంటి షిప్ అయినా, విమానాలైనా, హెలికాప్టర్స్ అయినా మాయమైపోతున్నాయి. వాటి నుంచి ఆ తర్వాత ఎలాంటి న్యూస్ రావట్లేదు. ఇది ఎలా మారిందంటే ఎవరైనా ఆ ప్లేస్లో అదృశ్యమైపోతే ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి మర్చిపోవచ్చు. ఎందుకంటే ఆ ట్రయాంగిల్లో పడ్డ ఎవరైనా ఎలాంటి వస్తువైనా తిరిగి రాదు. మిస్ అయిన వాళ్ళ కోసం సర్చ్ టీమ్ని పంపిస్తే వాళ్ళు కూడా మిస్ అయిపోతున్నారు. అది 1945. 5 అమెరికన్ బాంబర్లు నార్మల్ ట్రైనింగ్ కోసం బయలుదేరి వెళ్లిన ఫ్లైట్ 19 అనే విమానం బర్ముడా ట్రయాంగిల్ దగ్గరికి వచ్చిన కొన్ని గంటలకే కాంటాక్ట్ కోల్పోయి అదృశ్యమైపోయింది. ఈ విమానం కనిపించకుండా పోవడానికి దానిలో ఎలాంటి టెక్నికల్ ఇష్యూ లేదు. అయినా కూడా అది మాయమైపోయింది. అది ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది అని ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. ఒకవేళ విమానం సముద్రంలో కూలిపోయింది అని వెతకడానికి వెళ్ళిన సర్చింగ్ అండ్ రెస్క్యూ టీంకి ఏమీ దొరకలేదు. వీళ్ళ రెస్క్యూ కోసం వెళ్ళిన ఒక విమానం కూడా సరిగ్గా అదే ప్లేస్లోకి వెళ్లడంతో అది కూడా మాయమైపోయింది. అదేవిధంగా 1918లో యుఎస్ఎస్ సైక్లోప్స్ అనే ఒక షిప్ స్టాఫ్ అండ్ ప్యాసింజర్స్తో సహా 306 మందితో బార్బడోస్ నుంచి బల్తిమోర్కు ప్రయాణిస్తూ ఈ ప్రదేశంలోనే మాయమైపోయింది. ఇంతవరకు అది ఏమయ్యింది, అందులోని వాళ్ళు ఏమయ్యారు అని తెలియదు. అది ఆ ట్రయాంగిల్ ప్లేస్ దగ్గరికి వెళ్ళగానే షిప్ సిగ్నల్స్ కోల్పోయింది. కొంతమంది థియరీ ప్రకారం ఇది సడన్ స్ట్రోమ్ వల్ల కానీ లేదా ఓవర్లోడ్ వల్ల స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ అయ్యి సముద్రంలో మునిగిపోయి ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇది జస్ట్ థియరీ మాత్రమే. ఎందుకంటే అదే నిజమైతే సముద్రంలో ఎక్కడో ఒక చోట దీని ఆనవాళ్లు దొరకాలి కదా. ఆ షిప్కి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు ఇప్పటిదాకా దొరకలేదు. అందులోని ప్రయాణికుల జాడ కూడా దొరకలేదు. వాళ్ళంతా ఏమయ్యారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. స్టార్ టైగర్, స్టార్ ఏరియల్ 1948 అండ్ 49 ఈ 2 బ్రిటానియన్ విమానాలు కూడా ఇక్కడే గాలిలోనే అదృశ్యమయ్యాయి. ఇది ఇప్పటికీ ఒక ఎవరు ఛేదించలేని మిస్టరీగానే మిగిలిపోయింది. ఇలా ఎన్నో వింత సంఘటనలు ఇక్కడ జరగడంతో ఇక్కడ ఏదో ఉందని సైంటిస్టులకు అర్థమైంది. దీని మీద ఎవరికి వారు వాళ్ళ థీరీస్ అయితే చెప్తున్నారు. కొంతమంది అయితే చాలా వేగంతో మారే వాతావరణం, సడన్ గా వచ్చే తుఫాన్లు, ఎలక్ట్రోమాగ్నెటిక్ వల్ల ఇలా జరగచ్చు అని చెప్తున్నారు. అలాగే సముద్రం అడుగున ఉన్న మెథేన్ గ్యాస్ బబుల్స్ నీటిని తేలిక చేయడం వల్ల షిప్స్ మునిగిపోవడం జరుగుతుందని అంటున్నారు. అయితే వాటి ఆనవాళ్లు ఎందుకు లేవు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. కొన్ని ప్లేసెస్లో కాంపస్ పని చేయకపోవడం వల్ల విమానాలు వేరే దారిలోకి వెళ్ళి మాయమైపోతున్నాయని కొందరి అభిప్రాయం. ఇంకొక ఫేమస్ కాన్సెప్ట్ అండ్ థియరీ ఏంటంటే ఇది ఏలియన్స్ పని అని, వాటి వల్లే ఇక్కడికి వెళ్తున్న షిప్స్ కానీ ప్లేన్స్ కానీ మాయమైపోతున్నాయని చెప్తున్నారు. కానీ రీసెంట్ గా చేసిన రీసెర్చ్ లో బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి ఆ ప్లేస్ లో ఏర్పడే షడ్భుజాకార మేఘాలే కారణమని తేల్చారు. 20 నుంచి 50 మైళ్ళ విస్తీర్ణంతో గంటకు 170 మైళ్ళ వేగంతో కదిలే ఈ భారీ మేఘాలు ఎయిర్ బాంబుల్లా విరుచుకుపడటంతో షిప్పులు, విమానాలు గింగిరాలు కొడుతూ మాయమైపోతున్నాయని చెప్తున్నారు. శాటిలైట్ ఇమేజెస్ ఈ విషయాన్ని గమనించినట్లు వాతావరణ పరిశోధకులు చెప్పారు. ఈ మేఘాల నుంచి ఏర్పడే ఈ ఎయిర్ బాంబులు చాలా శక్తివంతమైనవని, తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగానే ఇలాంటి మేఘాలు ఏర్పడతాయని చెప్పారు. బెర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఇలా ఇప్పటి వరకు కనీసం 75 విమానాలు, వందలాది షిప్పులు మాయమయ్యాయి. దీంతో గత 100 ఏళ్లలో కనీసం 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. మీ ఒపీనియన్ ఏంటి? సైంటిస్టులు చెప్పిన ఈ థియరీ నిజమే అంటారా, లేదా ఇది ఏలియన్స్ పనా, లేక ఇంకేమైనా అయ్యుండొచ్చా? కమెంట్స్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యూ సూన్.